ఈరోజు టాపిక్ ఏంటంటే SQL గురించి మనం నేర్చుకుందాం. మనం డేటా అనలిస్ట్ ఆర్ డేటా సైన్స్ ఆర్ పవర్ BI, డేటా ఇంజనీరింగ్ ఇంకా వేరే కూడా మనం చేయాలంటే మనకు ఫస్ట్ కావాల్సింది SQL గురించి మనం ఫస్ట్ నేర్చుకోవాలి. అయితే ఈరోజు నుంచి ఇన్ డీటెయిల్డ్గా మనము SQL యొక్క ఇంపార్టెన్స్, వాటి యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. గిగ్స్ విత్ రాజ్ అనే ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈరోజు మన ఎజెండా ఏంటంటే ఫస్ట్ డేటాబేస్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ డేటాబేస్, SQL అంటే ఏంది, వాటిలో ఒక కమాండ్స్ ఏముంటుంది, టేబుల్స్ SQLలో టేబుల్స్ ఏంది, రోస్ అండ్ ఫీల్డ్స్ అంటే ఏంది, ఇవన్నీ మనము ఈరోజు ఈ వీడియోలో కవర్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ మనకు డేటాబేస్ అంటే ఏంది డెఫినేషన్. డేటాబేస్ ఈజ్ ఏ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ ఏ ఎలక్ట్రికల్ ఫార్మేట్ ఆర్ డిజిటల్ ఫార్మేట్. మనం ఎగ్జాంపుల్గా చూస్తే పాతకాలంలో మన డేటా ఏదైనా సరే డేటా అనేది ఎక్కడ స్టోర్ చేసేటోళ్ళు, రికార్డ్స్లో, బుక్స్లో అండ్ ఆల్సో పేపర్స్లో అలా వాళ్ళు స్టోర్ చేస్తాం. అయితే ఈ డేటాని మనము ఒక 2 months తర్వాత సెర్చ్ చేయాలి అన్న మనకు టైం టేకింగ్ ప్రాసెస్. జస్ట్ 2 monthsలోనే టైం టేకింగ్ ప్రాసెస్ అయినప్పుడు ఇయర్స్ పోతూ ఉన్నప్పుడు మనకు డేటా అనేది లాట్స్ ఆఫ్ డేటా అనేది ఇంక్రీజ్ అవుతుంది. డేటా ఎక్కువైనప్పుడు మనకు ఈజీగా మనము ఈ డేటాని అనేది యాక్సెస్ చేసుకోలేము అనమాట, ఐడెంటిఫై చేయలేము. సో ఒక డేటాని మనం యాక్సెస్ చేసుకోవాలి, టైం రెడ్యూస్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ డేటాని అనేది డిజిటల్ ఫామ్లో లేదా ఎలక్ట్రికల్ ఫార్మాట్లో స్టోర్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇంకోటి చూస్తే ఇప్పుడు గూగుల్ వాళ్ళు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీళ్ళకి చాలా డేటాస్ ఉంటాయి. ఈ డేటాస్ అనేది డిజిటల్ ఫామ్లో స్టోర్ చేయడం ద్వారా వాళ్ళకు ఈజీగా డేటా అనేది అవైలబుల్గా ఉంటుంది, యాక్సెస్ చేసుకోవచ్చు. టైం అనేది తక్కువ పడుతుంది మనకి డేటా అనేది తీసుకోనికి. అయితే ఒక బల్క్ డేటాని ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి డేటాబేస్ అని అంటారు. అయితే ఈ డేటాబేస్కి మనము యూజర్ అనేటోడు ఈజీగా యాక్సెస్ చేయలేడు. సో వీళ్ళ మధ్యలో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక డేటాబేస్కి యూజర్ అనేటోడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ యూజర్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ డేటాబేస్ ఉంది. ఈ డేటాబేస్ని యూజర్ డైరెక్ట్గా యాక్సెస్ చేయలేడు అన్నమాట. దీని మధ్యలో DBMS అనేది ఒకటి ఉంటుంది. DBMS అంటే ఏంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అన్నమాట. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంది, డేటాబేస్ ఇది ఏం చేస్తుందంటే ఒక డేటాని మేనేజ్ చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది. ఇది మిడిల్లో ఉండి డేటాబేస్కి మిడిల్లో ఉండి ఒక యూజర్ అనే డేటాబేస్ కనెక్ట్ అయితే డేటాబేస్లో మేనేజ్ చేసి, ఫిల్టర్ చేసి, ఏదైనా చేసి దాని తర్వాత డేటాబేస్లో ఇది చేయవచ్చు అన్నమాట. కానీ డైరెక్ట్గా యూజర్ అనేటోడు డైరెక్ట్గా చేంజ్ చేయలేడు ఒక డేటాబేస్ని. అయితే ఇక్కడ ఫస్ట్ మనకి డేటా అంటే ఏంటంటే ఒక ఫ్యాక్ట్ కానీ ఆర్ ఇన్ఫర్మేషన్ కానీ అవన్నీ కలెక్ట్ చేసుకొని యూజర్ నుంచి కలెక్ట్ చేసుకొని సపరేట్ ప్లేస్లో రిఫరెన్స్ కోసం మనం స్టోర్ చేసేదానికే డేటా అని అంటాం. అంటే ఒక డేటాని ఒక రిఫరెన్స్ కోసం అని ఒక దగ్గర సపరేట్గా స్టోర్ చేసేదానికే డేటా అని అంటాం. అయితే ఫస్ట్ ఇక్కడ DBMS, RDBMS అనేది 2 ఉంటాయి అన్నమాట. DBMS అంటే ఏంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. RDBMS అంటే ఏంది, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మనం ఇప్పుడు ఫస్ట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంది, తర్వాత మనకు వాటి యొక్క డిఫరెన్స్ ఏందో చూద్దాం. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్. ఇది అనేది ఒక డేటాని స్టోర్ చేసి అండ్ రిలేషన్షిప్ చేస్తుంది బిట్వీన్ టేబుల్స్.
బిట్వీన్ టేబుల్స్ని రిలేషన్షిప్ చేసేది రిలేషనల్ డేటాబేస్. అది కూడా త్రూ కాలమ్స్. రిలేషనల్ డేటాబేస్ అనేది త్రూ కాలమ్స్ తోటి చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ డిబిఎంఎస్కి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్కి డిఫరెన్స్ అనేది చూద్దాం. డిబిఎంఎస్ అనేది డేటాని ఫైల్స్లో స్టోర్ చేసుకుంటుంది. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ అనేది టేబుల్స్లో స్టోర్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఒక డేటాని టేబుల్స్లో స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ డేటా అనేది ఓన్లీ వన్ యూజర్ హ్యాండిల్ చేయగలడు అనమాట. ఇక్కడ ఓన్లీ ఒక్క యూజరే హ్యాండిల్ చేయాలి, కానీ ఇక్కడ మోర్ దెన్ వన్ మెంబర్ యూజ్ చేయొచ్చు. అయితే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మేనేజింగ్ కోసం అని డెవలప్ చేశారు. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ అనేది ఒక డేటాని స్టోర్ చేసి రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్ చేసేదానికి రిలేషనల్ డేటాబేస్ అని అంటారు. అయితే ఇక్కడ హ్యూజ్ డేటా అనేది హ్యాండిల్ చేస్తుంది రిలేషనల్ డేటాబేస్, హ్యూజ్ డేటాని. కానీ ఇక్కడ డిబిఎంఎస్ అనేది హ్యూజ్ డేటాని హ్యాండిల్ చేయలేదు ఫ్రెండ్స్. ఇది డిఫరెన్స్ బిట్వీన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఫైల్స్లో స్టోర్ చేసుకుంటుంది. రిలేషనల్ డేటాబేస్ ఆర్డిబిఎంఎస్ అనేది టేబుల్స్లో స్టోర్ చేసుకుంటుంది. ఒక్క యూజరే యూజ్ చేయగలడు, ఇక్కడ మోర్ దెన్ వన్ యూజర్ కెన్ యూజ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మేనేజింగ్ కోసం, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది స్టోర్ చేసి రిలేషన్షిప్ చేయడానికి. ఇక్కడ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది హ్యూజ్ డేటాని హ్యాండిల్ చేయలేదు, కానీ ఇక్కడ చేస్తుంది. ఇది డిఫరెన్స్ బిట్వీన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ డిబిఎంఎస్. అయితే ఇక్కడ డేటాబేస్లో 2 టైప్స్ ఉంటాయి, రిలేషనల్ డేటాబేస్, నాన్ రిలేషనల్ డేటాబేస్. మనం ఇప్పుడు రిలేషనల్ డేటాబేస్ గురించి ఒకటే చూస్తాం. ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే రిలేషనల్ డేటాబేస్ అనేది విచ్ డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ టేబుల్స్ అండ్ దిస్ డేటాబేస్ ఆర్ ఫిక్స్డ్ అండ్ స్టాటిక్ ఆర్ ప్రీడిఫైన్డ్ స్కీమా. ఈ డేటా అనేది టేబుల్స్లో స్టోర్ అవుతుంది, అది ఫిక్స్డ్ నెంబరే ఉంటుంది. ఎగ్జాంపుల్ MySQL, Oracle, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్. అయితే ఇప్పుడు మనము ఫస్ట్ SQL గురించి చూద్దాం ఫ్రెండ్స్. SQL అంటే ఏంది? ఫస్ట్ SQL అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఫస్ట్ వాట్ ఈస్ క్వైరీ? క్వైరింగ్ అంటే రిట్రైవింగ్ ద డేటా. ఫ్రమ్ డేటాబేస్ నుంచి రిట్రైవ్ చేసేదానికి క్వైరింగ్ అని అంటారు. ఇది IBM డెవలప్ చేసింది ఇన్ 1972. క్వైరింగ్ అనేది రిట్రైవింగ్ ఆఫ్ డేటా. ఫస్ట్ SQL ఒక డెఫినేషన్ చూద్దాం. స్ట్రక్చర్ క్వైరీ లాంగ్వేజ్ విచ్ స్టాండ్స్ లాంగ్వేజ్ ఫర్ యాక్సెసింగ్ అండ్ మ్యానిపులేటింగ్ ద డేటా. SQL అనేది స్టాండర్డ్ లాంగ్వేజ్ ఫర్ యాక్సెసింగ్ అండ్ మ్యానిపులేటింగ్ ద డేటాబేస్. ఇప్పుడు వాటి యొక్క అప్లికేషన్స్ ఏమున్నాయి చూద్దాం. SQL ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ రిలేషనల్ డేటాబేస్. రిలేషనల్ డేటాబేస్కి ఇంటరాక్ట్ అవ్వడానికి SQL ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. అయితే దీంట్లో క్రూడ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. క్రూడ్ అంటే ఫస్ట్ క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్. ఇవి క్రూడ్ ఆపరేషన్స్. క్రియేట్ అంటే మనం ఏదైనా డేటాబేస్ని క్రియేట్ చేయొచ్చు. లైక్ క్రియేట్ డేటాబేస్ నేమ్, ఇట్లా సింటాక్స్ అనేది. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ షకీలా అట్లా అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఏంటంటే SQL ఒక కమాండ్స్ ఏమేమి? ఫస్ట్ 4 టైప్స్ ఆఫ్ కమాండ్స్. ఒక DQL, DDL, DML, DCL. అయితే డేటా క్వైరింగ్ లాంగ్వేజ్. DQL అంటే డేటా క్వైరింగ్ లాంగ్వేజ్, దీంట్లో సెలెక్ట్ అనేది ఉంటుంది. DDLలో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో క్రియేట్ టేబుల్స్, ఆల్టర్ టేబుల్స్, డ్రాప్ టేబుల్. మనం ఒక టేబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఆ టేబుల్ని ఆల్టర్ చేసుకోవచ్చు, ఆ టేబుల్ని డ్రాప్ కూడా చేసుకోవచ్చు, అంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్.
ఆ టేబుల్లో అనేది డేటా అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు రవి అని, రూల్ నెంబర్ 1 అని, మొబైల్ నెంబర్ 9 అని, అట్లా మనం ఏదైనా సరే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మొబైల్ నెంబర్ కాకుండా రూల్ నెంబర్ వేసుకోవాలన్నా అది అప్డేట్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే కూడా డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇవన్నీ ఆపరేషన్ కమాండ్స్ అనేది మనం ముందు వీడియోస్లో చూస్తాం బ్రీఫ్గా. జస్ట్ మీకు అర్థం కాని కోసం అని ఇప్పుడు చెప్తాం. DCL అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. గ్రాంట్ రివోక్ అంటే గ్రాంట్ అని అంటే ఒక పర్మిషన్ కోసం గ్రాంట్ చేయడం అనమాట. ఇది రివోక్ అంటే రోల్ బ్యాక్ చేయడం. ఇవి కమాండ్స్ DQL, DDL, DML, DCL. ఇవి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ టేబుల్స్ అంటే ఏంది? టేబుల్స్ ఈజ్ ఏ డేటాబేస్ ఆబ్జెక్ట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్. ఈ రోస్ అండ్ కాలమ్స్ ఉన్నదానికే టేబుల్స్ అని అంటారు. అయితే ఇక్కడ రికార్డ్స్ అని అంటే ఫస్ట్ రికార్డ్ అంటే ఏంటంటే ఇండివిజువల్ డేటా ఎంట్రీని ప్రొవైడ్ చేసేదానికి రికార్డ్స్ అని అంటారు. దీనికి రోస్ అని కూడా అంటారు. ఇంకా తర్వాత ఫీల్డ్స్ అని అంటే ఏంటంటే ప్రొవైడ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ డేటా ఇన్ ఏ టేబుల్. ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసేదానికి ఫీల్డ్స్ అని అంటారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.